ముందుగా అందరికి ఈరోజు ఏ రోజు స్పెషల్. ముందుగా అందరికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. తర్వాత బైబిల్ తీస్తే పాత నిబంధన గ్రంథం, యోనా రాసిన గ్రంథం, పాత నిబంధన యోనా రాసిన పుస్తకం 1వ అధ్యాయం నుంచి 1వ వచనం చెబుతాడు. హల్లెలూయా హల్లెలూయా, అందరూ చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. యోనా చెబితే యోనా ఎంత దేవుడు అలాగే చెబుతాడే, నాకు యెహోవా అలాగే చెబుతాడే అని యోనా అంట తర్షీషు పారిపోతాం చూస్తాడంట. ఒక ఓడ దగ్గరికి ఒక ఓడ వస్తుంటే దేవుడు ఏం చెబుతాడంటే, నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళే ఓడ ఎక్కుతాడంట. ఆ తర్షీషుకి వెళ్తుంటే ఓడ ఎక్కినప్పుడు సముద్రం మీదకి ఆ ఓడ ప్రయాణమే కూర్చుండగా గొప్ప తుఫాను వేగిద్దంట. ఏం వేగిద్ది? తుఫాను. గొప్ప తుఫాను వేగి గొప్ప గాలి వచ్చి అంత ఆ సముద్రం మీద అలలు పడుతుంటే నావికులు అది చూచి అసలు ఎందువల్ల ఇంత పెద్ద సముద్రం వస్తుందని అందరు ముందుగా భయపడిపోయి, అసలు ఏంటి సముద్రం ఎంత ఉప్పొంగిపోతుంది, అసలు సముద్రం ఏంటి ఇలా అయిపోతుంది అని వాళ్ళు భయపడిపోయి మనం అందరం చచ్చిపోతామేమోనని వాళ్ళ దగ్గర సరుకులు ఉంటాయి కదా, కొన్ని రోజులకి సరుకులు తీసుకెళ్తారు. ఆ సరుకులన్నీ తీసి సముద్రంలో పడవేస్తున్నారు. ఎందుకంటే ఓడని తగ్గిస్తున్నారు. ఆ ఓడలో ఉన్న సరుకులు అవన్నీ బలమంతా తగ్గించేస్తున్నారు. తగ్గించేస్తే ఆ ఓడ అప్పుడన్నా కొంచెం మునగకుండా ఆగిద్దేమోనని, మనం బ్రతికుండవచ్చు అని వాళ్ళ సరుకులన్నీ కింద పడేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా తుఫాను అధికమవుతుందంట. పెద్ద తుఫాను ఇంకా బాగా వస్తుందంట తుఫాను. అప్పుడు ఏం చేస్తున్నారంటే, అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే యోనా గారు కింద గాఢ నిద్రపోతున్నాడంట. ఏం నిద్రపోతున్నాడు? గాఢ నిద్ర, బాగా నిద్రపోతున్నాడంట. అందరికేమో చచ్చిపోతానే ప్రాణభయం ఉంది నావికులకి వాళ్ళందరికీ. ఈయనేమో కింద గాఢ నిద్రపోతున్నాడంట. వాళ్ళందరూ గబగబా యోనా దగ్గరికి వెళ్ళి, పోయి నిద్రపోతా, నీకేమొచ్చింది, లేచి నీ దేవుడిని ప్రార్థింపు. వాళ్ళంతా వాళ్ళ దేవుళ్ళని ప్రార్థిస్తున్నారంట. అయ్యో ఈయన కూడా లేపి, నిద్రపోతా, లేచి నీ దేవుడిని ప్రార్థించి, మనం ఎందువల్ల ఈ ఆపదలో ఉన్నామో మీ దేవుడైనా మనం రక్షిస్తాడేమో అని ప్రార్థన చేయమని చెబుతాడంట. అప్పుడు యోనా అంట లేచి ప్రార్థన చేస్తారంట. వీళ్ళందరూ అనుకుంటారంట చీట్లు వేస్తారంట. చీట్లు వేసినప్పుడు యోనా మీదకి ఆ చీట్లు వచ్చిందంట. ఇతని వల్లే ఈ ఆపద మనకి వచ్చిందని అనుకుంటారంట. అనుకుని చీట్లు వేస్తే యోనా పేరు వచ్చిందంట. యోనా పేరు వస్తే యోనా అంటాడంట, నన్ను లేపి సముద్రంలో పడవేయండి, అప్పుడు మీకు గొప్ప తుఫాను ఆగిపోద్ది. ఇదిగో ఈ శ్రమ మన మీదకి రాదు, మీరు మునిగిపోరు, అందరం చచ్చిపోము, కాబట్టి మీరు నన్ను లేపి పడవేయమని చెబుతాడంట. అప్పుడు వీళ్ళందరికీ భయం వేసిందంట. అయినప్పటికీ ఈయన్ని చంపడానికి ఇష్టం లేక ఆ సరుకులు, బలమైన ఇంకా అనేకమైన అవన్నీ చేసి కింద పడేస్తారంట. అయినా ఆగదంట. ఓడ మునిగిపోయే దరికి వస్తుందంట. అప్పుడు లేచి నన్ను పడవేయమన్నప్పుడు వాళ్ళు అంటారంట, సరే అందరూ కలుసుకొని సరే పడేద్దాం. ఎందువల్ల అంటే ఇతని బట్టి కీడు సంభవించిందని పడేస్తారంట. లేపి, అయ్యా మమ్మల్ని మాకు ఈ ఆపద రాకుండా, మాకు నష్టం రాకుండా మమ్మల్ని తీసి పడవేసుకున్నందుకు మమ్మల్ని క్షమించమని దేవుడికి ప్రార్థించేసి ఆ యోనానంట లేపి సముద్రంలో పడవేస్తారంట. హల్లెలూయా, అందరి దగ్గర హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు సముద్రంలో పడవేస్తే యోనానంట పెద్ద చేప ఒకటి వచ్చిందంట. ఏంటిది? చేప. పెద్ద చేప ఒకటి వచ్చి యోనాని లేపి పడవేయగానే పెద్ద చేప ఒకటి వచ్చిందంట. సముద్రంలో వచ్చి యోనాని మింగివేసిద్దంట. యోనాని మింగివేస్తారంట. మింగివేసి 3 రోజులు చేప కడుపులో యోనా ఉంటాడంట. ఎన్ని రోజులు? 3 రోజులు ఉంటాడంట యోనా చేప కడుపులో. యోనా 3 రోజులు ఉంటే అప్పుడు ఆయన పడవేయగానే తుఫాను ఆగిపోద్దంట. ఏమాగిపోద్ది? తుఫాను ఆగిపోద్ది. వాళ్ళకి వచ్చిన శ్రమ ఆగిపోద్ది, వాళ్ళకి వచ్చిన కష్టం ఆగిపోద్ది. ఆ తుఫాను ఆగిపోయిన తర్వాత యోనా కింద పడిపోయిన తర్వాత సముద్రం పడవేసిన తర్వాత ఆ చేప కడుపులో యోనా ఉంటాడంట. ఆ చేప అంట యేసయ్య అంట ఆ చేపకి ఆజ్ఞిస్తారంట. ఏమని? యోనాను కింద పడేస్తాం కదా, అప్పుడు వెళ్ళి నువ్వు యోనాని జాగ్రత్తగా అతనికి ఏమీ కాకుండా అతన్ని రక్షించమని చేపకి ఆజ్ఞిస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఆ చేప వెళ్ళి అతన్ని మింగివేసిద్దంట. 3 రోజులు మింగివేసినప్పుడు 3 రోజులు ఉంటాడంట చేపల కడుపులో ఉండి. 3 రోజులకి ఆ నినివే పట్టణానికి తీసుకువెళ్ళి పడవేసిద్దంట. హల్లెలూయా. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. యోనా ఎక్కడికి వెళ్తున్నాడు?
తర్షీష్కి పారిపోతున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది నేను చేయాలా అన్నట్టు అతను ఉండి ఆ దేవుడు అలాగే చెబుతాడే అని పారిపోతున్నాడు. ఇప్పుడు ఏమైంది, అతను వెళ్ళే ఓడ మీదకి అలలు కొట్టింది. ఆ ఓడ మునిగిపోసాగింది. దేవుడు చెప్పిన మాట మనము వినాలి. అప్పుడు ఆ నినివే పట్టణానికి ఆ చేప తీసుకెళ్లి ఆ సముద్రం ఒడ్డున పడవేస్తుందంట. గబగబ నినివే పట్టణానికి లేచి వెళ్ళి 3 రోజులు చేప కడుపులో ఉండి యోన ప్రార్థన చేస్తాడంట. అయ్యా నేను నిన్ను దాటి నీ మాట దాటి నేను దర్శించి పారిపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని చేప కడుపులో ఉండి ప్రార్థన చేసినప్పుడు అంట యేసయ్య క్షమించి మళ్ళీ నినివే పట్టణానికి తీసుకువెళ్ళి యేసయ్యని నినివే పట్టణానికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఆ చేప కడుపులో నుంచి ఒడ్డుకి చేస్తారంట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ నినివే పట్టణంలో అందరూ చాలా పాపం చేస్తూ ఒక పట్టణం చాలా పాపం చేస్తూ చాలా ఇదిగా ఉన్నట్టు ఉందంట ఆ నినివే పట్టణం. అప్పుడు తీసుకెళ్లి యోనా వెళ్ళి అందరికి చెబుతారంట, ఏమని, మిమ్మల్ని దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. మీకు అనేక మందిని ఈ ఊరంతా ప్రజలంతా ప్రార్థన చేస్తే ఈ ఊరిని కాపాడుతానంటున్నాడని సాక్షి అందరికీ చెప్పడం మొదలేశాడు. ఆ మాట అంతా రాజుగారి దగ్గరికి వెళ్ళిందంట. ఎవరి దగ్గరికి? రాజుగారి దగ్గరికి వెళ్ళిందంట. రాజుగారు అందరూ అవునా ఈ ఊరిని కాల్చివేస్తాడా దేవుడు, మా పాపాల వల్ల ఈ ఊరిని దేవుడు నశింపజేస్తాడా, అమ్మో అయితే మేమందరము ఉపవాసం నుండి దేవుడికి ప్రార్థన చేయాలి, అమ్మో మేమందరం నుండి ప్రార్థన చేయాలని రాజంట ఆ పట్టణాన్ని అందరినీ ఈ రోజు ప్రకటించండి, అందరికీ ఈ ఊరు వాళ్ళందరికీ అందరికి ఉపవాసం ఉండాలి, పశువులైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మంత్రులైనా రాజైనా అందరూ ఉపవాసం ఉండి దేవుడికి ప్రార్థించమని చెబుతారంట రాజు ఆ పట్టణస్తులందరికీ. అప్పుడు యోనా అందరికి చెబుతుంటే రాజు కూడా అందరికి చెప్పి వాళ్ళందరినీ అంట వాళ్ళందరూ ఉపవాసం అంటూ ప్రార్థిస్తారంట. వాళ్ళందరూ ఉపవాసం అంటుంటే గొలి పట్ట కట్టుకుని అంట అందరూ మోకాళ్ళు ఉంచుకొని బిగ్గరగా అసలు దేవుణ్ణి హృదయంతో అయ్యా మమ్మల్ని క్షమించండి. పశువులు కూడా మేత వేయలేదంట, పిల్లలేంటి పెద్దలేంటి మంత్రులేంటి రాజులేంటి అందరికి దేవుడు ఆ రాజు ఉపవాసం ప్రార్థన చేస్తే అందరూ గొర్రెపట్ట కట్టుకుని మోకాళ్ళతో అందరూ దేవుడికి ఆరాధించడం మొదలేస్తారంట, ప్రార్థన చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేస్తారంట. అందరూ ప్రార్థన చేస్తుంటే ఉపవాసం ఉండి అందరూ ఏడుస్తూ అందరూ అనేక మంది అసలు కూర్చొని మోకాళ్ళని గొర్రెపట్ట కట్టుకుని అందరూ దేవుని నామాన్ని యేసయ్యా మమ్మల్ని క్షమించయ్యా, యేసయ్యా మా పాపాలు క్షమించయ్యా, యేసయ్యా మమ్మల్ని క్షమించమని అందరూ 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 బిగ్గరగా ఏడుస్తూ తన హృదయాలతో దేవుణ్ణి ప్రార్థన చేసినారంట. వాళ్ళ దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించి ఆ పట్టణాన్ని రక్షిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తాడు, ఆ ఊరిని రక్షిస్తాడు. ఈ యోనా గారు ఏం చేస్తాడు, అసలు ఏం జరుగుతుందో చూద్దాం, నన్ను పంపించాడు కదా యేసయ్య, అసలు ఈ ఊరికి ఏం జరుగుతుందో చూద్దామని ఒక తూర్పు వైపు అంతా కూర్చొని చూస్తా ఉంటాడంట. అసలు యేసయ్య ఏం చేస్తాడు, ఈ పట్టణాన్ని ఏం చేస్తాడు నాకు చెప్పమని చెప్పేసి అందరూ ఉపవాసం ప్రార్థన చేస్తా అంటున్నారు. సరే తూర్పు వైపు నేను కూర్చొని ప్రార్థన చేస్తా, చూస్తాను అసలు ఏం జరుగుతుందో అని కూర్చున్నప్పుడు అంట ఒక చిన్నది ఒక ఇది లాంటిది వేసుకుంటాడంట, ఆకు లాంటిది వేసుకొని కూర్చున్నప్పుడు అంట దేవుడు అంట అతన్ని బాధ చూడలేక ఒక సొర చెట్టు మొలిపిస్తాడంట. ఏంటిది? సొర చెట్టు మొలిపించి అతనికంట నీట్ గా ఆ సొర చెట్టుని అంతా పాకింపజేసినప్పుడు అతనికి నీడనిచ్చిందంట. అది మండుటి ఎండ అక్కడ రాస్తాడు బైబిల్లో, అది వేసవి కాలం అని రాస్తాడు. అతను కూర్చున్నప్పుడు మండుటి ఎండలో అసలు ఏం జరుగుతుందని చూస్తాకి కూర్చున్నాడు. అప్పుడు యోనాకి ఆ సొర చెట్టు అంట నీడనిచ్చిందంట. ఏమిచ్చింది? నీడనిచ్చినప్పుడు యోనాకి చూస్తా ఉంటాడంట ఏం జరిగిందని. అప్పుడు యోనా ఆ సొర చెట్టు ఒక రోజు చేసి తెల్లారి ఏమైంది అంటే ఎండిపోద్దంట. ఏమైంది? సొర చెట్టు ఎండిపోయినప్పుడు అంట ఇప్పుడైతే నీడ లేదు కదా, ఇప్పుడు నీడ లేకపోతే యోనా గారికి ఏమైందంటే ఆ సొర చెట్టు ఎండిపోయింది. దేవుడే మొలిపించాడు, దేవుడే దాన్ని ఎండింపు చేశాడు పురుగు పెట్టి. అయితే యోనా గారు అంట బాధపడిపోతాడంట, ఇగో సొర చెట్టుని నువ్వే మొలిపించావు, నువ్వే చేసుకోమని బాధపడి అసలు బాగా గాలి వచ్చిందంట. వేసవి కదా, గాలి వచ్చినప్పుడు అంట అతనికి ఎండ దెబ్బ తగిలిద్దని రాస్తాడు బైబిల్లో.
ఎండ దగ్గర తగిలినప్పుడు అప్పుడు అతను సొమ్మసిల్లిపోయి పడిపోయి దేవుణ్ణి తిడతాడంట. ఏమని? ఏంటయ్యా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు అని అసహనం వ్యక్తం చేస్తాడంట. అప్పుడు యేసయ్య అంటాడంట, ఇదిగో నువ్వు మొలిపించలేదు కదా ఈ సొర చెట్టుని, నువ్వు పెంచలేదు కదా, అసలు పెట్టలేదు కదా నువ్వు సొర చెట్టుని, అలాంటప్పుడు నువ్వు సొర చెట్టే పోయిందని అంత బాధపడుతున్నప్పుడు ఇదిగో ఈ పట్టణాన్ని ఈ పరిస్థితిని నేను ఏర్పరచుకున్నాను కదా, వీళ్ళందరినీ నేను ఎలా చంపుతానని నువ్వు పారిపోతున్నావు అని దేవుడు అంతా అతనికి జ్ఞానం కలిగజేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంటే యోనాలాగా దేవుడు ఇచ్చిన మాట ప్రకారము మనం నడిచేవాడిగా ఉండాలి. అంతేగాని యోనా ఒక పట్టణానికి వెళ్ళి ఇంకో పట్టణానికి పారిపోయేవాడిలాగా మనం ఉండకూడదు. ఎందుకంటే యోనా ఏం చేశాడంటే నినివే పట్టణానికి వెళ్ళు, అది నాకు మహా ఘోరమైనది కనబడుతుంది, వాళ్ళందరూ నేను రక్షిస్తానని చెప్పినప్పుడు యోనా అలా చేయలేదంట. దేవుడు అలాగే చెబుతాడే అని పారిపోయాడంట. మనం కూడా అంతే కదా, మన జీవితాల్లో చాలా మంది మనకి మంచి చెప్పినప్పుడు మనకి పనికిరాదు, ఎవరైనా చెడు చెప్పినప్పుడే మనకి పనికి వచ్చింది. మనం కూడా దేవుళ్ళో మనము ఎవరైనా ఎదగాలి, దేవుళ్ళలోనే దేవుడు మాట చెప్పినప్పుడు మనం నేర్చుకోవాలి. అలాంటిది యోనా కూడా అలా చేసినప్పుడు ఏం చేశాడంటే ఆ పట్టణాన్ని కాపాడాడు. అందరూ ఏం చేశారు, పశువులు కూడా ఏం చేసినాయి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణాన్ని అంత దేవుడు రక్షించాడు, ఆ పట్టణాన్ని అంత దేవుడు కాల్చకుండా ఆపాడు. ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పబోయేది ఈ ఫ్రెండ్షిప్ రోజు జరిగిన సంఘటన మీకు చెబుతున్నారు. ఏంటంటే ఒక తల్లికి ఒక కొడుకున్నాడంట. ఎవరు? అందరి వినాలి. ఒక తల్లికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఏం చేశాడంటే పెరుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చచ్చిపోయాడంట. చిన్నతనంలో మన తేజాంత వయసులో వాళ్ళ డాడీ చనిపోయాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆ పిల్లోడు? తన తల్లి అంట ఆ ఇంటికి పనిచేసుకుంటూ వెళ్తుందంట. పనిచేసుకుంటూ వెళ్తే దాన్ని అనేక విధాలు ఇబ్బంది పెడుతున్నారంట. ఇబ్బంది పెడుతుంటే సరే ఈ పని నేను చేయలేను, ఈ ఇంటి పని నేను చేయలేనని మేకలు కొనుక్కొని చిన్న మేకలు కొనుక్కొని ఆ మేకలు నేపుతూ ఉన్నాడంట. ఆ కొడుకు పెద్దోడు అవుతున్నాడంట. మేకలు బాగా పోషణ వస్తుంది, తల్లి నేర్పుకొని చక్కగా ఆ పిల్లల్ని చదివించుకుంటుంది. మంచి స్కూల్లో జ్ఞానము అన్ని అతని కుర్రోడికి బాగా వస్తున్నాయి. అయితే కుర్రోడు అలా వచ్చాడు, ఎదిగి ఒక డిగ్రీ అలా వచ్చాడంట. డిగ్రీ టైంకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఫ్రెండ్షిప్ కి అలవాటు పడటం మొదలేసాడు. ఏ ఫ్రెండ్షిప్ కి అలవాటు పడటం మొదలేసాడు. ఏం డిగ్రీ చదువుకునేటప్పుడు చేస్తుంటే నాన్న అలా అలవాటుగా వాడు పెద్ద మళ్ళీ అతను చేసేది బాగా ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తున్నాడంట. చేస్తుంటే అలా వెళ్ళబాటుగా మనము ఒకవైపే ఉండాలి, మనము లేని వాళ్ళం కదా, మన స్తోమం తిరిగిన మనము యేసుక్రీస్తు నమ్ముకున్నాం రా, మనం వెళ్ళకూడదు, మనం చేయకూడదు అని చెబుతున్నాడు. ఏంటమ్మా నువ్వన్నీ అసలు అన్ని లేదు పద్దాకా ఉంటావేంటి, నాకు ఫ్రీడమ్ ఇవ్వ ఇప్పుడు కాకపోతే నేను ఇంకెప్పుడు చేసుకునేది ఫ్రెండ్స్ అయ్యని జోబం చేసేది అయ్యని నేను ఇంకెప్పుడు ఇవన్నీ నేను చేసుకునే కుదరదు. అసలు నాకు మాట్లాడవాలంటే వాళ్ళ అమ్మాయిని ప్రార్థన చేస్తాను ఇదంట, నా కొడుకుని మార్చేయని ఆ ఒక మాటనే ఉపవాసం ప్రార్థన చేస్తూ ఆ గొర్రెలు మేపుకుంటూ తను పోషించడం మొదలేసుకుంటా ఉంటాయి. తనేమో మాట వినకుండా బాగా ఉన్న వాళ్ళకి హై క్లాస్ కి ఫ్రెండ్షిప్ బాగా దగ్గరైపోయి కారులో వెళ్ళటం, మందు తాగటం, లేకపోతే ఇంకా అనేకమైన జోదాలు ఎన్ని పాపం చేస్తూ ఉంటుంటే ఒకరోజు ఏం జరుగుతుందంటే ప్రార్థన చేసుకుని తన తల్లి ఒక దర్శనం వచ్చిందంట. తన కొడుకు ఆపదలో ఉన్నట్టు దర్శనం వచ్చిందంట. దర్శనం వస్తే పొద్దున్నే అయ్యా నువ్వు వెళ్ళబాక ఈరోజు, ఎందుకంటే నాకు దర్శనం వచ్చింది, ఈ రోజు ఎక్కడికన్నా వెళ్ళబాక, లేకపోతే నేను ఏదైనా అయిపోతాను రా. ఇదంటే ఏంటమ్మా నువ్వన్నీ తప్పు, నేను వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ వస్తున్నారు అసలు అనేది అంటే కారు వచ్చిందంట. ఒక కారులో 4 ఉన్నారంట. ఏంటిది? కారులో 4 ఉన్నారంట ఫ్రెండ్స్. ఇతను కూడా మీరు ఎక్కడ రాజేష్ అంటే తీసుకొని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి తీసుకొని వెళ్తారంట. ఒక దగ్గరికి వెళ్ళిపోయి ఒకరిని చంపారంట. ఏం చేశారు? ఒకరిని చంపేశారు. వీళ్ళు 5 కలిపి. వాళ్ళని ఎందుకు చంపారా అంటే ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే వీడమ్మాయి నువ్వు ఆ పిల్లలతో ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆ గొడవల వల్ల అతన్ని చంపేశారంట. ఎందువల్ల? అమ్మాయి వల్ల చంపేశారు. చంపేస్తే ఇతను ఏం చేయలేదంట పాపం. అప్పటికి వాళ్ళ అమ్మ చెప్తుంది ఎందుకోనని జస్ట్ అలా నుంచున్నాడంట, అంతేనంట. వెళ్ళి నుంచుంటే ఆ 4 కలిసి చంపేశారు. ఇప్పుడు 5 వెళ్ళినప్పుడు ఇతను కూడా పాత్ర ఉంటుందని
పోలీసులు ఏం చేశారు, ఎంక్వైరీ తీస్తే ఇతని పేరు కూడా వచ్చిందంట. అప్పుడు 5గురిని తీసుకుని వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేశారంట. అప్పుడు అతని తల్లి వెళ్ళి, అయ్యా నా కొడుకు ఏం తెలియదయ్యా, అయ్యా నా కొడుకు ఏం తెలియదయ్యా, అయ్యా అది విడిపించండి అయ్యా, నాకు ఒక్కడే కొడుకు అయ్యా, నా భర్త లేడయ్యా, నాకు ఎవరు లేదయ్యా అని అసలు ఎంతగానో ఏడుస్తుందంట. ఏడుస్తుంటే, అమ్మా ఏంటి నీకు తెలుసా, వీళ్ళు చంపేశారు, అసలు మీకు తెలుసా నీకు ఏమన్నా అన్నప్పుడు, అయ్యా నా కొడుకు అలా చేయడయ్యా, నా కొడుకు మంచివాడయ్యా, అయ్యా నా విడిపించి కాలు పడుకుంటుందంట. ఆ తల్లికంట ఎవరు లేదంట, కొడుకు తప్ప. తన స్నేహితులు కానీ ఎవరు లేరు, మన చుట్టూ ఆమె చుట్టూ కూడా ఎవరు లేరు. ఒక కొడుకే సర్వస్వం, ఆ కొడుకే ఆమెకి ఆస్తి, ఆ కొడుకే ఆమెకి ఐశ్వర్యం. అతన్ని చూసి అతను బాగా బతుకుతుంది, భర్త లేకపోయినా, చుట్టాలు లేకపోయినా, ఆ పక్కన వాళ్ళు లేకపోయినా బతుకుతుందంట. అప్పుడు ఆ ఒక్క కొడుకుని కాళ్ళు పట్టుకుని, అయ్యా వదిలేండి అయ్యా, అయ్యా వదిలేండి అయ్యా, అయ్యా వదిలేండి అని ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు అసలు పోలీసులు కఠినంగా ఉంది, నీ కొడుకు ఇక్కడ మాకు చెప్పొద్దమ్మా, రేపు కోర్టులో వెళ్ళి కోర్టులో తెచ్చుకోండి అని చెప్పారంట. అసలు అంట చంపితే జీవిత ఖైదీ విధిస్తారంట. అప్పుడు ఏం చేయాలో అతని తల్లికి తెలియక 3 రోజుల నుంచి అన్నం లేక అసలు తన తల్లి అంట ఎంతగానో ఏడుస్తూ, అయ్యా యేసయ్యా నువ్వే నాకు దిక్కు అయ్యా, అయ్యా యేసయ్యా నువ్వే నాకు దిక్కు ప్రభువా, నేను వాడికి చెప్పాను అరే నువ్వు వెళ్ళొద్దా చెప్తే ఆడంట కొడుకు దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందంట, అరే నీకు చెప్పాను కదా నువ్వు వెళ్ళొద్దని, ఎందుకు వెళ్ళావురా, నీ మీదకి తెచ్చుకున్నావురా, నీకు ఇప్పుడు ఏమైనా అయితే నేనేమైపోవాలా అని తన తల్లి ఎంతో బిగ్గరగా ఏడుస్తుందంట. ఏడ్చినప్పుడు ఆ కొడుకు అంట, అవునమ్మా నేనేం చేయలేదమ్మా, నిజంగా నేనేం చేయలేదమ్మా, అమ్మా నన్ను క్షమించమ్మా, అమ్మా నన్ను విడిపించమ్మా, అసలు నేనేం చేయలేదమ్మా, ఉంచమ్మా ఆ రోజు, అసలు నాకు తెలియదమ్మా వెళ్ళి తీసుకెళ్తున్నానని చేస్తుంటా తన తల్లితో అతను అంటుంటే తన తల్లి ఎంతగా ఏడుస్తుందంట, అయ్యా క్షమించయ్యా, అయ్యా నా కొడుకుని విడిపించండి, నాకు దిక్కేది, నాకు ఎవరు దిక్కని తన ఇంటికి వెళ్ళిపోయి పోలీసులు అంట 2-3 రోజులు అలాగే ఉంచి కోర్టులు తిప్పుతుంటే తన తల్లి ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి తెలియకుండా తల్లి వేసేసుకొని ఉపవాసం నుండి, అయ్యా నన్ను క్షమించు, నా కొడుకుని క్షమించయ్యా, అయ్యా నువ్వు ఏం చేసినా నీ చిత్తమే, తనని నేను చేసినా నీ చిత్తమే, జైలు చేస్తావు లేకపోతే ఇంకేమైనా చేస్తావు నీ చిత్తమేనని తన ప్రార్థన చేస్తుందంట. చేస్తుంటే తన ఎంక్వైరీలో తెలియదంట చంపింది ఒకరే, వీళ్ళందరూ నుంచున్నారు, 1-2 చంపారు, మిగతా వాళ్ళు నుంచున్నారు అని ఆ కోర్టు తేల్చి ఎంక్వైరీలో తేల్చి చూసిన వాళ్ళని చెప్పి ఆ కొడుకుని రిలీజ్ చేస్తారంట. హల్లెలూయా హల్లెలూయా. మనము కూడా ఏంటంటే మనము ఫ్రెండ్స్ మనకి పాతవాళ్ళు మనకి ఏమంటారు, మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉండాలంటే, నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే నీ చర్చికి వచ్చేవాడే నీ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి, నీ చర్చికి వచ్చేవాడే నీకు గొప్ప నీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండాలి. మీరు వచ్చి సన్నిధికి వచ్చి పాటలు పాడి మీ సన్నిధిలో పరిచయం చేసి ఇలా చేస్తేనే మీ సన్నిధిలో మీ ఫ్రెండ్స్ మీ దేవుడే అయి ఉండాలి. అంతేగాని నాకు ఆ ఫ్రెండ్ వద్దు ఈ ఫ్రెండ్ వద్దు, నాకు డబ్బులు కలిగిన ఫ్రెండ్ కావాలి, లేకపోతే నాకు డబ్బులు ఎక్కువ నా ఫ్రెండ్ కార్లు తిరిగే ఫ్రెండ్ కావాలి, లేకపోతే ఈ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ అని మనము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. ఏమవుతుందంటే చివరికి అది నాశనానికి దారితీస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. మన ఎవరు ఎలా ఉండాలంటే మనకి చెప్పాను మీకు, మనకి ఇదే ఒక మంచి స్టేజ్. మనకు తప్పిపోవాలన్నా లేకపోతే మనకు పాడైపోవాలన్నా మనకు బాగుపడాలన్నా మనకి ఇదే ఒక మనకి మెట్టు. ఈ మెట్టు కనుక నువ్వు మంచిగా ఉంటే నీ లైఫ్ టర్నింగ్ ఒకలా ఉంటుంది. ఒకవేళ నీ వేరే తిరిగిపోతే నీ లైఫ్ జర్నీ వేరేలా ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే మన సేవకుడికి, మన దేవుడికి, మన చుట్టుపక్కల ఉండేవాడికి మనము ఫ్రెండ్స్ అయి ఉండాలి. మన చుట్టుపక్కల ఎలా ఉంటారంటే వాళ్ళని ఎప్పుడు పాడు చేద్దామా, వాళ్ళు ఎప్పుడు మనం పాడు చేద్దామా అన్నట్టు ఉంటారు. కానీ మనం మంచిగా మనం జాగ్రత్తగా చూసేవాడు ఎవరు ఉండరు. మనం ఎలా ఉండాలంటే దేవుళ్ళు ఎదిగేలాగా మనం ఉండాలి. మన నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు. ఎంతమందిని కాపాడాడంటే దేవుడు ఒక పట్టణాన్ని కాపాడాడు, ఒక పట్టణాన్ని కాపాడాడు, ప్రజలందరినీ కాపాడాడు. మనల్ని కూడా దేవుడు కాపాడుతాడు. ఇంకొకటి చెప్పనా, ఇద్దరు ఉన్నారు, ఇద్దరుండి దేవుడి సన్నిధికి వస్తారంట. ఎక్కడికి వస్తారు? దేవుడి సన్నిధికి వస్తారు. దేవుడి సన్నిధికి వచ్చి ఒకడు అంటాడంట పరిసయ్యుడు,
వచ్చి మోకాళ్ళు కూర్చొని 2 చేతులు పైకెత్తి, అయ్యా నేను ఇదిగో 3 మార్లు పోవాలనుకుంటున్నాను, నీకు నా ఆస్తిలో సగభాగము ఇస్తున్నాను, నేను ఆ సొంత వలె ఉండకుండా నేను నీకు అనేక మాదిరిగా నీకు ధనమిస్తున్నాను, ఇంకొకటి నీకు దశభాగం ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో ఆ సొంకరిలాగా ఉండకుండా నేను నీతిపరుడిగా ఉంటున్నానని ప్రార్థన చేస్తున్నాడంట. గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేను నీకు ఇంత ఇస్తున్నానయ్యా, నేను అలా చేస్తున్నానయ్యా, నీకు నేను ఎలా చేస్తున్నానయ్యా, నేను నీతిపరుడినయ్యా, నేను భక్తిపరుడినయ్యా అని ప్రార్థన చేస్తున్నాడంట. సొంకరు ఉన్నాడంట. సొంకరుండి అమ్మాల నుండి దేవుని సన్నిధికి రాటప్పుడు భయవేసి ప్రార్థన చేస్తున్నాడంటే ఏమని తెలుసా? తన మోకాళ్ళు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? అయ్యా నేను నీ వైపు చూడడానికి కూడా నేను అర్హులను కాదయ్యా, నేను నీకు ప్రార్థించడానికి కూడా అర్హులను కాదయ్యా, నీ హృదయానుసారంగా ప్రార్థన చేస్తున్నాడంట సుంకరి. పరిసేడు సుంకరి ప్రార్థన చేస్తుంటాడంట. దేవుడంట సుంకరి ప్రార్థన ఆలకించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు గొప్పకి పోకూడదు, మనం ఎప్పుడు దేవుని భక్తిలో ఎదగాలి. మనం ఎప్పుడు గొప్పకి పోయి వాడు ఇలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మన లైఫ్ స్టైల్ లేదు, మన జీవితం లేదు, అయ్యో నాకు వచ్చి కాలేజీకెళ్తున్నారు, లేకపోతే నాకు డబ్బులున్న ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే నాకు అనేక మంది ఊరు తలమ చర్మ పెట్టుకుందని మనం ఎప్పుడు అతిశయపడగలరు. మనం ఎవరిని చూసి అతిశయపడాలంటే దేవుడు చూసి మాత్రమే అతిశయపడాలి. సుంకర్ ఏం చేశాడంటే తన హృదయానుసారంగా దేవుడికి ప్రార్థించినప్పుడు ఏం చేశాడంటే తన హృదయానుసారంగా ప్రార్థించినప్పుడు దేవుడు తన ఇచ్చాడంట. ఇతను ఏం చేశాడంటే గర్వంగా ప్రార్థన చేశాడు, గర్వంగా ప్రార్థన చేశాడు. మనం గర్వపడకూడదు. ఎప్పుడు మన జీవితంలో మనం ఎంత ఉన్నా, ధనమున్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఏదున్నా మనము గర్వపడకూడదు. ఎలా ఉండాలంటే తగ్గించుకోవాలి. సుంకర్ ఏం చేశాడు? తగ్గించుకుని ప్రార్థన చేశాడు. పరిశీలన ఏం చేశాడు? హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. ఎలా విన్నాడంటే తన హృదయానుసారంగా ప్రార్థన చేశాడు. నినివే పట్టణంలో ఏం చేశారు? నినివే పట్టణంలో ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయ్యా మా పాపాన్ని క్షమించయ్యా, అయ్యా మా ఊరి నుంచి కాపాడయ్యా, అయ్యా మా దేశాన్ని కాపాడు ప్రభా, అయ్యా మేము ఒకవేళ నీకు నీ వైపు తిరిగి నీ వైపు తిరగకుండా ఈ లోక వైపు తిరిగి పాపం చేసే మేము మిమ్మల్ని కాపాడాయని పశువులకు కూడా మేత వేయలేదంట. ఆ రోజు అందరికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తన తల్లి ఏం చేసిందో తెలుసా? అతని కొడుకు వాళ్ళ కొడుకు కోసం ప్రార్థన చేసింది. ఆ కొడుకంతా మారి తర్వాత సాక్షిగా నిలబడి ఇప్పుడు అనేక సంఘాలు కట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం ఎలా ఉండాలంటే మన జీవితంలో మనము ఒక దేవుడి వైపు చూసేవారిగా ఉండాలి. మనం ఫ్రెండ్స్ మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం వస్తున్నాం కదా చర్చికి, నీకు మన చర్చికి వచ్చే ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఉండేది ఇప్పుడు అసలు పద్ధతిగా ఉండట్లేదు. ఎందుకంటే మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ లేరు. అసలు ఇప్పుడు ఉన్న రోజులు కూడా బాగోలేదు. అందుకని మనము చర్చికి వెళ్ళే వారితో మనము సాంగత్యం చేయాలి. మనం చర్చికి వెళ్ళే వారితో ఉన్నప్పుడు వాళ్ళే మనకి మంచి స్నేహితులు అవుతారు. అంతేగాని మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ లోకంలో ఉన్న వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేయకూడదు. మనము అలా కలిగి ఉండాలి. అలాగే పరిశీలన సుంకర్ ఏం చేశాడంటే తగ్గించుకొని, సుంకర్ ఏం చేశాడంటే తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అప్పుడు సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ప్రార్థన ఆలకించి సుంకరిని ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోనాలాగా చెప్పిన మాట వినకుండా మనం ఉండకూడదు. ఎలా ఉండాలంటే దేవుడు చెప్పిన మాట మనం వినేవాళ్ళలాగా ఉండాలి. మనము చర్చకొచ్చే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలు వేయాలి. మొదలు వేసినప్పుడు దినదిన అభివృద్ధి. మీరు మాట్లాడుకుంటారు కదా, మీరు మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే చర్చ్ గురించి మాట్లాడుకున్నాం, చర్చిలో ఏం చేయాలో ఇవన్నీ మనకి జ్ఞాపకాలు మిగిలి ఉంటాయి. కానీ బయట లోకంలో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుందంటే అనేక మంది అనేక చెడు మాటలు మనకి చెబుతా ఉంటారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని మార్చి వేస్తారు. మనం అలా ఉండకూడదు. మనమే ఈ లోకంలో మార్చేలాగా మనం బతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక సాక్షిగా మనము నిలబడాలి. ఒక సుంకరిలాగా తగ్గించుకునే జీవితము మనకి రావాలి. మన ఎవరి వయసులో ఎలా ఉంటుందంటే నేను యవ్వనంలో ఉన్నాను కదా, నేను తన తల్లి తన కొడుకు ఏంటంటే ఏమెలామా నువ్వు చెప్పేదేంటి అని గర్వపడ్డాడు. చివరికి ఏమయ్యాడంటే కాళ్ళ మీద పడి ఏడిస్తే దేవుడు ఆ తల్లి ప్రార్థన విని ఆ కొడుకుని రక్షించబడుతుంది.
అలాగే మనం కూడా తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం కూడా దేవుడితో ఫ్రెండ్షిప్ చేసేవారిలాగా మనం ఉండాలి. మనం కూడా ఉపవాసం ఉండి మన కోసము, మన తల్లిదండ్రుల కోసము, అందరి కోసం మనం మన సేవకుల కోసము, మన చర్చల కోసం ప్రార్థన చేసేవారిలాగా మనం ఉండాలి. ఇటు కృప మీకు మాకు దయచేయునుగాక. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకున్నాం. అందరు నిలువు మోకాళ్ళ మీద కళ్ళు మూస్తే ప్రార్థన చేసుకున్నాం.